వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో ఎన్నికల హామీలో భాగంగా నగర అభివృద్ధికి శ్రీకారం చుట్టిన టీడీపీ ప్రభుత్వం కడప జిల్లా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బుగ్గవంక ప్రకృతి అనేది 200 సంవత్సరాల నుండి ఉన్నది. అలాగే గత ప్రభుత్వం పాలకులు టెంకాయలు కొట్టడానికి పరిమితమైన తప్ప రవీంద్ర నగర్ వాసులకు మేలు చేసిన పాపాన పోలేదు. రవీంద్ర నగర్ లో చాలా మంది పేద ప్రజలున్నారు. వాళ్లకు మోటార్ బైకులు, కార్లు ఉన్నాయి. వాళ్ళు దాదాపు 2 కిలోమీటర్లు అటువైపు ఇటువైపు తిరగాలి. పెట్రోల్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. గత ప్రభుత్వం పాలకులు అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాలే. మన కడప నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఈ 2 బ్రిడ్జిలు ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని హామీ ఇచ్చాం. 8 మాసాల కాలంలో పూర్తి చేస్తాం. అలాగే గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన పనులన్నీ ఆల్మాస్పేట్ లో ఎమ్మెల్యే గారు టెంకాయ కొట్టి ప్రారంభించారు. అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం. అలాగే బుగ్గవంక ఎలా ఉంది మనం చూసాం. గత ప్రభుత్వం పాలకులు చెట్లు కూడా క్లీన్ చేయండి పరిస్థితి మనం చూసాం. మన ప్రభుత్వం వచ్చాక అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే దిశగా మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్లు, టీడీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మీరేమో అంబులెన్స్ పోవాలా, విమానం పోవాలంటారు. ఎవ్వరు 1 ఇంచు ఇల్లు ఎట్లా సాధ్యమవుతుంది? ఎంత ఉంటే అంత. ఇప్పుడు నువ్వేమో ఆయన వెనకిల్లు ఆయన హ్యాపీగానే ఉంటాడు, మాకు విడిచి పెద్దది అయితే ఈ ఇంట్లో వాళ్ళందరూ రారా? ఓనర్లు ఎవరు లేరు, అందరూ 6 ఓనర్లు రారా మా దగ్గరికి? ఇమ్మీడియట్గా తెలుస్తాను, సాయంత్రం కాదు. ఎంత అవైలబుల్ ఉంటే అంత మాక్సిమం ప్రొవిజన్స్ కోసమే. మీరు మాట్లాడనీయకుండా మీరు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కటి దిగుతే ఇంతమంది ఇంజనీరింగ్ అన్న అంబులెన్స్ ఇట్లా పోయినా 2 నిమిషాలు అట్లయినా పోగలుగుతుంది. మీకు ఇక్కడ ఏం కావాలి వినండి అన్న, ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఏం జరిగింది? సమాధులలో పోవడానికి, బాడీలను ఎత్తుకొని పోవడానికి రావాలంటే చుట్టూ తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి లోకల్లో ఉన్న ప్రజల గ్రీవెన్స్ ఏంటంటే, అదే శ్మశానంకి కబర్స్థాన్కి పోవడానికి మాకు ఒక బ్రిడ్జ్ వేయించమని అడిగితే ఓన్లీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే మెట్లెక్కే బ్రిడ్జ్ మాత్రమే శాంక్షన్ అయ్యింది. దాంట్లో కనీసం మీరు బైకులలో పోయే విధంగా అని చెప్పేసి ప్లాన్ మార్చి కష్టపడతా ఉంటే ఇరున్న 10 మంది నీది ఇల్లు పోదు కదా అని చెప్పి నువ్వు సలహా ఇస్తున్నావు. ఆయన ఇల్లు పోదని సలహా ఇస్తాను. ఇప్పుడు ఆ 10 ఇళ్ళని నువ్వు వద్దంటున్నావు కదా. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప నగరానికి ఈరోజు 2 బ్రిడ్జిలు కడతామని చెప్పేసి కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అలాగనే ఆ రోజు అభ్యర్థిగా ఉన్న నేను కానీ మా యొక్క మేనిఫెస్టోలో ఈ యొక్క షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పినాం. అందులో భాగంగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రజలు ఎంతో నమ్మకంగా ఎన్నుకున్న వెంటనే వచ్చి ఈ యొక్క బ్రిడ్జిల గురించి పర్స్యూ చేసేసి అధికారులతో ముందుకు పోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలోని వ్యక్తుల తప్పిదం వలన, నిర్లక్ష్యం వలన, వాళ్ళ అవగాహన రాహిత్యం వలన, వాళ్లకు అవినీతి వలన ఆ యొక్క బ్రిడ్జిలకు టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు తప్పితే వాళ్ళు బ్రిడ్జిలో ప్రోగ్రెస్ ఏంటి, వర్క్ జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకోకుండా మళ్ళీ ఎలక్షన్స్ ముందు వచ్చి ఆర్భాటంగా 15-20 రూపాయలకు టెంకాయ వస్తుందని మళ్ళీ ఒక రౌండ్ టెంకాయ కొట్టేసి మాట్లాడిపోయినారు. కానీ అది ఓన్లీ పేపర్ల వరకు మాత్రమే పరిమితమైంది. ఎన్నికైనాక మన ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆ యొక్క వర్కులు వాళ్ళ తప్పిదాల వల్ల క్యాన్సిల్ అయితే దానిని మళ్ళా మన కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన గత 9 నెలల నుంచి ఈ బ్రిడ్జిలకి
స్పెషల్ పర్మిషన్ ఇప్పించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర దాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఓపిక్గా దగ్గరుండి ఆ ఫైల్ నడిపించి ఈరోజు మొన్న రాత్రి అది శాంక్షన్ తెప్పించుకొని ఆ జీవో తీసుకొని వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఈ యొక్క సమావేశము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ విధంగా శ్రీనివాసరెడ్డి గారు వాగ్దానం చేశారో, తను నిలబెట్టుకున్న క్యాండిడేట్ని నన్ను గెలిపించుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి గురించి అధ్యక్షులు కట్టుబడి ఉన్నారో, దానిలో భాగంగా ఈరోజు షామీరియా బ్రిడ్జిల్ని ఒక్క 20 రోజుల్లో మొదలు పెట్టబోతున్నాం. ఈ యొక్క 2 బ్రిడ్జిలు 20 కోట్లతో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే పర్మిషన్ తీసుకొని, స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ బ్రిడ్జిలకి ఫండ్స్ అలాట్ చేయించుకొని వీటిని ముందుకు తీసుకొస్తున్నాం. ఇది కడప నియోజకవర్గం యొక్క స్పెషాలిటీ. గర్వంగా చెప్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు ఎంత కమిటెడ్ గా పనిచేస్తారో అనేది ఇది నిరూపితం. దీంతో పాటు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కూడా 69 కోట్లతో దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేయకుండా 16% చేస్తే, మేము అధికారంలోకి రాగానే శ్రీనివాసరెడ్డి గారు అధికారుల్లో కానీ కాంట్రాక్టర్ కానీ పిలిపించి వాళ్ళ యొక్క బిల్లులు కానీ ఏదైనా కానీ భరోసా ఉంటాం, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వంలో మీకు వర్కులు వచ్చినా కానీ మీరు వర్కులు పూర్తి చేసి కడప అభివృద్ధికి పాటుపడండి, మీకు ఏ విధమైన అపోహలు పెట్టుకోవద్దండి, ఏ విధమైన బెదిరింపులు ఉండవు, మీరు ఫస్ట్ వర్క్ పూర్తి చేయడం అనేది ముఖ్యమని చెప్పేసి వాళ్ళని పిలిపించి డిపార్ట్మెంట్ను నర్చర్ చేసి ఈరోజు ముందుకు తీసుకుపోతే, దాని మీద కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి ఆ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ 22 డ్రైన్స్ ఆ డ్రైన్స్ మనం పూర్తి చేసుకుంటే మన యొక్క కడప నగరంలో వర్షం పడినప్పుడు మనం పడుతున్న ఇబ్బంది నుంచి మనం బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మనం సుఖంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది. దాని మీద కూడా జీవో తెప్పించేసి ఆ వర్క్ను కూడా కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వంలో గట్టిగా ప్రయత్నించి ఈ రోజు సక్సెస్ అయినారంటే అది శ్రీనివాసరెడ్డి గారి ఘనత. ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మనకు అండగా ఉండడం వల్ల కడప నియోజకవర్గం యొక్క అభివృద్ధికి ఆయన పాటుపడుతున్నాం అనేది మన అందరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మన అందరి అదృష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు లాస్ట్ టైం ఆర్ఓబి మాట్లాడితే దాన్ని చేయలేదే దీన్ని చేయలేదని మాట్లాడిన ఎలుకలకి పుల్లులకి అందరికీ చెప్తున్నాను, మాటలు మాట్లాడడం చాలా సులువు. 10 సంవత్సరం అధికారంలో ఉన్నారు, ఏమి చేసినారని ప్రశ్నిస్తున్నా. ఒకరు 1700 కోట్లు అంటారు, ఒకరు 2300 కోట్లు అంటారు. మీరు సంపాదించుకున్న ఆస్తులని ఆ రోజే చెప్పినాను. మీకు అవగాహన లేదు, కడప నియోజకవర్గం గురించి అవసరం లేదు, అభివృద్ధి గురించి అవసరం లేదు, పేదల కష్టాల గురించి అవసరం లేదు, వాళ్ళ భవిష్యత్తు గురించి అవసరం లేదు, యువత భవిష్యత్తు గురించి అవసరం లేదు. ఒకడు ఆయన తమ్ముడైతే గాంజాను మొత్తం గాంజా నగరంగా కడపను ఏర్పాటు చేసినారు. ఈరోజు మహిళలు వచ్చి చెప్తా ఉన్నారు, గాంజా తగ్గింది మేడం, ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మీ అందరికీ తెలుసు. వీళ్ళు ఫేమస్ దేనికంటే ఇలాంటి భూ ఆక్రమణలకు, అవినీతులకి, దోచుకోవడానికి, దాచుకోవడానికి, యువతను చెడగొట్టడానికి వీళ్ళు ఫేమస్. ఈరోజు కడప ప్రజలు ఎంతో ఆలోచించి ఎంతో విఘ్నతతో ఇక్కడ మార్పు అవసరము అని వాళ్ళు ఆలోచించుకోవడం వల్లనే ఇది సాధ్యమైతా ఉంది. ప్రతి ఒక్కరికి కడప నియోజకవర్గంలో ప్రజలకి వాసన్నను నమ్మి, వాసన్న మీద భరోసాగా ఆయన యొక్క అభ్యర్థినైన నన్ను గెలిపించి ఈ రోజు కడప అభివృద్ధిని ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సమక్షంలో ఈ యొక్క జీవాన్ని తెప్పించినందుకు, కడప నియోజకవర్గానికి మనకు ఆయన తోడుగా నీడగా ఉంటూ ముందుకెళ్తున్నందుకు మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప నగరం 150 సంవత్సరాలైందో 200 సంవత్సరాలైందో ఇంకా ముందు నుంచి ఉందో తెలియదు. బుగ్గవంక ప్రకృతి ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి బుగ్గవంక ఉంది. కడప ఈ పక్క రవీంద్రనగరం ఎప్పటి నుంచి ఉందో 150 సంవత్సరాలైందో 200 సంవత్సరాలైందో తెలియదు. ఎప్పటి నుంచో రవీంద్రనగర్ ఉంది, ఎప్పటి నుంచో బుగ్గవంక ఉంది, ఎప్పటి నుంచో అటువైపు కడప నగరం ఉంది.
గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరికీ కూడా ఈ రవీంద్రనగర్ వాసులకు ఈ 2 బ్రిడ్జిలు లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ షామీరియా బ్రిడ్జ్ కానీ కట్టించి ప్రజలకు ఒక వసతి సౌకర్యం కల్పించాలన్న ఆలోచన రాలా. గత ప్రభుత్వంలో కూడా 2 సార్లు కొట్టారో 3 సార్లు కొట్టారో డజన్ సార్లు కొట్టారో టెంకాయలు మనకు తెలియదు. టెంకాయలు కొట్టడం వరకే వాళ్ళు పరిమితమైనారు. ఈరోజు ఈ రవీంద్రనగర్ వాసులు చాలామంది ఎక్కువ శాతం పేద ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మోటార్ బైకులు ఉన్నాయి. పోవాలంటే దాదాపు 2 కిలోమీటర్న్నర చుట్టుకొని పోవాలి. అటువైపు నుంచి ఇటువైపు రావాలన్నా ఇటువైపు నుంచి అటువైపు పోవాలన్నా పెట్రోల్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. జీవన ప్రమాణాలన్నీ కూడా మెరుగవుతున్నాయి. కానీ ఈ వసతి సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలకు రాలా. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో చెప్పారు, ఈ 2 బ్రిడ్జిలు మేము పూర్తి చేస్తాం, ఎన్నికల తర్వాత కట్టిస్తామని. ఈరోజు ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది. ఈ 2 బ్రిడ్జిలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే మున్సిపల్ ఇంజనీర్లు వచ్చారు. ఎస్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, చెన్నకేశ్వర రెడ్డి గారు. అలైన్మెంట్ను చూసి దాంట్లో ఏదైనా ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా వాళ్ళ సౌకర్యాలను ఉన్న స్థలంలో మెరుగుపరిచి నిర్మించగలమో డిస్కస్ చేశాం. ఒక నిర్ణయానికి వచ్చాం. 15 నుంచి 20 రోజులు కానీ మ్యాక్సిమం టెండర్ పిలిచి 25 రోజుల లోపల టెండర్లు పిలుస్తాం. ఈ నిర్మాణాలు ప్రారంభమవుతాయి. ఒక 6 నెలల నుంచి 8 నెలల కాలంలో లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ షామీరా బ్రిడ్జ్ కానీ పూర్తి చేస్తాం. అదేవిధంగా నిలిచిపోయిన బుగ్గవంక పనులు చూస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నెల కిందట ఎమ్మెల్యే గారు అల్మాస్పేటలో టెంకాయ కొట్టి ప్రారంభించినారు. పెండింగ్ పనులన్నీ కూడా అవి కూడా ఇప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి. అన్ని బ్రిడ్జిల కింద కూడా ప్యాసేజ్లు అరేంజ్ చేస్తాం. ఇక్కడి నుంచి గరండాలు మొదలుకొని అల్మాస్పేట వరకు కూడా రోడ్డు ఓపెన్ చేస్తాం. ప్రజలకు అన్ని సౌకర్యాలు మెరుగుపడతాయి. పెట్రోల్ సేవ్ అవుతుంది, నడిచిపోయే వాళ్ళకు టైం సేవ్ అవుతుంది. ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్స్ ఎవరైనా అటు తిరుక్కొని పోవాలంటే చాలా సమయం పడుతుంది. వాళ్ళకి ఈ బ్రిడ్జ్ సౌకర్యం కల్పిస్తే నాగరాజపేట ఏరియా అంతా కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. క్రిస్టియన్ లైన్ దగ్గర అవుతుంది, సౌకర్యాలు దగ్గర అవుతాయి. చిన్నపిల్లలు స్కూల్కి పోవాలంటే కూడా నడిచిపోయే అవకాశం వస్తుంది. అన్ని రకాలుగా మౌలిక వసతులు, మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. బుగ్గవంక చూశారు. బుగ్గవంక అటు ఇటు రోడ్స్ అని పూర్తి చేస్తూ ఉన్నాం, పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా బుగ్గవంకలు చూశారు. గత సంవత్సరాల నుంచి కూడా బుగ్గవంకలు ఒక్కసారైనా క్లీన్ చేస్తామన్న ఆలోచన రాలా. ఎక్కడ చూసినా కంప చెట్లు, గార్బేజు, ఇళ్లలో నుంచి వచ్చి చెత్తంతా వేసి దోమల బారినకి వచ్చి రకరకాల పందులు ఇట్లాంటివన్నీ వచ్చి ఇంత పెద్ద దోమలు వచ్చేసి మనుషులు జ్వరాలను బారిన పడుతున్నారు. దాన్ని ఒక్కసారి కూడా క్లీన్ చేయాలన్న ఆలోచన గత ప్రభుత్వాలకు రాలేదు. ఈ నెల 12వ తేదీ అల్మాస్పేట దగ్గర 11 గంటలకు 11:30కు అల్మాస్పేట దగ్గర బుగ్గవంక బ్రిడ్జ్ క్లీనింగ్ కింద నుంచి స్టార్ట్ చేసి గరండాల వరకు ఎక్కడ ఒక కంప చెట్టు లేకుండా, ఒక చెట్టు కూడా లేకుండా, ఒకవేళ వర్షం వస్తే ఆ గ్రేడెంట్ కూడా మెయింటైన్ చేస్తూ నీళ్లు పోయే విధంగా ఎక్కడ నీళ్ళు ఆగిపోకుండా ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి ఈ ఇళ్లలో నుంచి పోయే నీళ్లు కూడా బుగ్గవంక లేకపోకుండా ఈ డ్రైన్ లేకొచ్చి ఈ డ్రైన్లో నుంచి అక్కడ గూడూరు దగ్గర సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరికి తీసుకుపోయే విధంగా బుగ్గవంక లేక నీళ్లు పోకుండా రాబోయే రోజుల్లో నిధుల కొరత ఉంది. దాన్ని కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లో బుగ్గవంక లోపల కూడా సుందరీకరణ చేయాలనే ఆలోచన ఉంది. ఈ 2-3 సంవత్సరాల్లో దాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. ఇటువంటి బ్రిడ్జిలు, ఈ మౌలిక సదుపాయాలు, బుగ్గవంక రోడ్లు ఇవన్నీ పూర్తయితే ప్రజల ఆరోగ్యాలు మెరుగవుతాయి, ప్రజల డబ్బులు ఆదా అవుతాయి, పేద ప్రజలందరూ కూడా సంతోషపడతారు. చిన్నపిల్లలు కూడా పాత బస్ స్టాండ్ బ్రిడ్జి చూశారు. అక్కడ కూడా ట్రాఫిక్ విపరీతం అయిపోయింది. ట్రాఫిక్ డైవర్షన్ అయిపోతే అక్కడ కూడా లోడ్ తగ్గుతుంది. ఆ బ్రిడ్జిని కూడా మీకు గుర్తు చేస్తూ ఉండా 10-12 సంవత్సరాలు అప్రోచెస్ లేక వదిలేస్తే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 సమయంలో మేమే దగ్గరుండి దాన్ని పూర్తి చేసిన విషయాన్ని కూడా రవీంద్రనగర్ వాసులకు మరొకసారి గుర్తు చేస్తూ ఉండా. ఈ విధంగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు కడపలో ఎన్నికల మేనిఫెస్టోలో ఎమ్మెల్యేగా గెలవక ముందు ఏదైతే మాధవి గారు చెప్పారో
ప్రతి మేనిఫెస్టో 9 మేనిఫెస్టోలు ఇచ్చాం. ప్రతి మేనిఫెస్టోను కూడా పూర్తి చేస్తాం. ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటాం. కడప